హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్సెస్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా ఇచ్చినటువంటి బ్లాంక్స్లో సూటబుల్ వెర్బ్ ఫామ్స్ని ఏ విధంగా గుర్తించాలి అనేటటువంటి అన్ని విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 6 టెన్సెస్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ని చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ని చూసిన తర్వాత సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయండి, క్లారిటీ బాగా వస్తుంది. అదేవిధంగా సూటబుల్ వెర్బ్ ఫామ్స్ని ఐడెంటిఫై చేయడం సాధ్యమవుతుంది. టెన్సెస్కి సంబంధించి 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి కాన్సెప్ట్, రెండవది ప్రాక్టీస్. కాన్సెప్ట్ అంటే టెన్సెస్కి సంబంధించినటువంటి రూల్స్ అన్నింటినీ నేర్చుకోవాలి. ప్రాక్టీస్ అంటే నేర్చుకున్నటువంటి రూల్స్ని సెంటెన్సెస్ మీద అప్లై చేసి కరెక్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేసి సూటబుల్ వెర్బ్ ఫామ్ని గుర్తించాలి. ఇలా రిపీటెడ్గా అంటే పదే పదే చేసినట్లయితే పర్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సో లుక్ ఎట్ ద సెంటెన్సెస్ ఆన్ ద స్క్రీన్. దే డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ టేక్ ద ఎగ్జామ్ ఎట్ ప్రజెంట్. ఇది ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఎట్ ప్రజెంట్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి ఆర్ టేకింగ్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. షీ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ బై ఏ న్యూ మొబైల్ నెక్స్ట్ వీక్. ఇది ఫ్యూచర్లో జరగబోయే పనిని తెలియజేస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ వీక్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ బై అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. జాన్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ గో టు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఇది డైలీ రొటీన్ యాక్టివిటీని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎవ్రీ డే అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. జాన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గో అనే వర్బ్కి ఈఎస్ని యాడ్ చేయడం జరిగింది. అంటే గోస్ అనే వర్బ్ని రాయాలి. వి డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ ప్లే క్రికెట్ ఎట్ 9 PM ఎస్టర్డే. ఇది గతంలో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎట్ 9 PM ఎస్టర్డే అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి వర్ ప్లేయింగ్ అనే వర్బ్ ఫామ్ని రాయాలి. లుక్ ద చిల్డ్రన్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఫైట్ ఈచ్ అదర్. ఇది ప్రస్తుతము అంటే మన సమక్షంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొనసాగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా లుక్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి ఆర్ ఫైటింగ్ అనే వర్బ్ ఫామ్ని రాయాలి. దే డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ వెయిట్ ఫర్ అస్ ఎట్ 6 PM దిస్ సండే. ఇది ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎట్ 6 PM దిస్ సండే అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి విల్ బీ వెయిటింగ్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. ఐ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ లైక్ రీడింగ్ డిటెక్టివ్ స్టోరీస్. ఇది హ్యాబిట్ని తెలియజేస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి లైక్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. వి డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ హ్యావ్ డిన్నర్ వెన్ దే కేమ్ ఇన్. ఇది గతంలో ఒక పని పూర్తయినప్పుడు ఇంకొక పని కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా వెన్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సో పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి వర్ హ్యావింగ్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. ద ప్రిన్సిపల్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ కాల్ యూ ఇన్ 5 minutes. ఇది ఫ్యూచర్లో జరగబోయే పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇన్ 5 minutes అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ కాల్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. డోంట్ డిస్టర్బ్ హర్. షీ డాష్
విత్ ఇన్ ద బ్రాకెట్ డూ మెడిటేషన్. ఇది ప్రస్తుతము మన సమక్షంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొనసాగుతూ ఉన్న పనిని తెలియచేస్తూ ఉంది. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ కాబట్టి ఈజ్ డూయింగ్ అనే వర్బ్ ఫామ్ని రాయాలి. బోత్ ద బాయ్ అండ్ హిజ్ బ్రదర్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ బీ ఇన్ ద హౌస్ ఎస్టర్డే. ఇది గతంలో కంప్లీట్ అయిన పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎస్టర్డే అనేటటువంటి కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వర్ అనే వర్బ్ని రాయాలి. ఐ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ స్టడీ ఇన్ ద లైబ్రరీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ సండే. ఇది గతంలో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎట్ దిస్ టైమ్ లాస్ట్ సండే అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాజ్ స్టడీయింగ్ అనే వర్బ్ని రాయాలి. ఏ స్టిచ్ ఇన్ టైమ్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ సేవ్ 9. ఇది సామెతను తెలియజేస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఏ స్టిచ్ ఇన్ టైమ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ని యాడ్ చేయడం జరిగింది. సో సేవ్స్ అనే వర్బ్ని రాయాలి. దే డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ స్లీప్ ఎట్ 10 PM టుమారో. ఇది ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎట్ 10 PM టుమారో అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి విల్ బీ స్లీపింగ్ అనే వర్బ్ని రాయాలి. షీ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ లెఫ్ట్ ద కాలేజ్ ఇన్ 2020. ఇది గతంలో కంప్లీట్ అయిన పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇన్ 2020 అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి లెఫ్ట్ అనే వర్బ్ని రాయాలి. దే డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ అమెరికా నెక్స్ట్ మంత్. ఇది ఫ్యూచర్లో జరగబోయే పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ రిటర్న్ అనే వర్బ్ని రాయాలి. రివర్స్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఫ్లో టువర్డ్స్ ద ఓషియన్స్. ఇది జియోగ్రఫీకి సంబంధించిన ఫ్యాక్ట్ని తెలియజేస్తుంది. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఫ్లో అనే వర్బ్ని రాయాలి. వైల్ షీ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ స్లీప్ సమ్వన్ టుక్ హర్ ఫోన్. ఇది గతంలో ఒక పని పూర్తయినప్పుడు ఇంకొక పని కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా వైల్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాజ్ స్లీపింగ్ అనే వర్బ్ని రాయాలి. షీ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ ప్లే విత్ హర్ సన్ నౌ. ఇది ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా నౌ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్ ప్లేయింగ్ అనే వర్బ్ని రాయాలి. కళ్యాణ్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ కంప్లీట్ హిజ్ నావెల్ దిస్ ఆగస్ట్. ఇది గతంలో జరగబోయే పనిని తెలియజేస్తుంది. అంతేకాకుండా దిస్ ఆగస్ట్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ కంప్లీట్ అనే వర్బ్ని రాయాలి. ఐ ఫౌండ్ దిస్ లెటర్ వైల్ ఐ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ లుక్ ఫర్ ఏ బుక్. ఇది గతంలో ఒక పని పూర్తయినప్పుడు ఇంకొక పని కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా వైల్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాజ్ లుకింగ్ అనే వర్బ్ని రాయాలి. షీ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ నో ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్. ఇది ఒక స్టేట్మెంట్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నో అనే వర్బ్కి ఎస్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో
నోస్ అనే వర్బ్ ని రాయాలి. ఐ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ కమ్ టు విజిట్ మై పేరెంట్స్ లాస్ట్ జూలై. ఇది గతంలో కంప్లీట్ అయిన పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా లాస్ట్ జూలై అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి కేమ్ అనే వర్బ్ని రాయాలి. వి డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ హ్యావ్ డిన్నర్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఇది ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎట్ దిస్ టైమ్ టుమారో అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి షెల్ బి హ్యావింగ్ అనే వర్బ్ని రాయాలి. ద సన్ విత్ ఇన్ ద బ్రాకెట్ షైన్ డ్యూరింగ్ ద డే. ఇది యూనివర్సల్ ట్రూత్ని తెలియజేస్తుంది. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ద సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షైన్ అనే వర్బ్కి ఎస్ని యాడ్ చేయాలి. సో షైన్స్ అనే వర్బ్ని రాయాలి. లిజన్ బేబీ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ క్రై. ఇది ప్రస్తుతము మన సమక్షంలో అంటే మనం వింటూ ఉన్నప్పుడు కొనసాగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా లిజన్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి ఈజ్ క్రయింగ్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. దే డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ గో ఆన్ వెకేషన్ దిస్ సమ్మర్. ఇది ఫ్యూచర్లో జరగబోయే పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా దిస్ సమ్మర్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ గో అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. ఐ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ వాచ్ ద టీవీ ఎట్ 8 AM టుమారో. ఇది ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా 8 AM టుమారో అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి షెల్ బి వాచింగ్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. మోహన్ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ రైట్ ఏ లెటర్ టు హర్ లాస్ట్ వీక్. ఇది గతంలో పూర్తయినటువంటి పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా లాస్ట్ వీక్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి రోట్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. హీ డాష్ విత్ ఇన్ ద బ్రాకెట్ స్లీప్ వెన్ ఐ వెంట్ టు హిజ్ రూమ్. ఇది గతంలో ఒక పని పూర్తయినప్పుడు ఇంకొక పని కొనసాగుతూ ఉండును అని తెలియజేస్తుంది. అదేవిధంగా వెన్ అనే కీవర్డ్ని కలిగి ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పవచ్చును. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాజ్ స్లీపింగ్ అనే వెర్బ్ ఫామ్ని రాయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాక్టీస్ టెస్ట్. ఇంకా టెన్సెస్ని ఐడెంటిఫై చేయడంలో కానీ కరెక్ట్ వెర్బ్ ఫామ్ని రాయడంలో కానీ డిఫికల్టీగా ఫీల్ అవుతున్నట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ దేర్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ అప్కమింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.